పాలమూరు పైన విషం చిమ్ముతున్న కల్వకుంట్ల కుటుంబం, ఎమ్మెల్యే యన్నం ధ్వజం. పాలమూరును అభివృద్ధి చేయకుండా కల్వకుంట్ల కుటుంబం కుట్రలు చేస్తుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అంటేనే కల్వకుంట్ల కుటుంబం ఒంటికాలిపై నిలబడి జిల్లా అభివృద్ధిని మోకాళ్లు అడ్డుపెడుతుందని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ జిల్లాకు వలస వచ్చిన కేసీఆర్ను చేరదీసి గుండెలో పెట్టుకుని అక్కున చేర్చుకుని కేసీఆర్ను గెలిపించిన మహబూబ్ నగర్ అభివృద్ధికి ఆటంకం కలిగించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కంటే ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పటికీ మధ్యలోనే నిలిపి, అదే ఉత్తర తెలంగాణ మెదక్, కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్లతో సాగు నీరు అందించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కొడంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక, ఉపాధి అవకాశాలు లేక వేల సంఖ్యలో వలసలు పోతున్నారని అన్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ ప్రాంతపు బిడ్డ ముఖ్యమంత్రిగా ఎదిగి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని, తనను ఎన్నుకున్నందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవకాశం వచ్చి వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియాగా మార్చే ప్రయత్నంలో భూసేకరణ చేస్తుంటే ఏమిటికి ఏమీ కాలేదని, ఆదిలోనే హంసపాదు అన్నట్లు కేటీఆర్, హరీష్ రావు ప్రజలను ఉసిగొల్పి మొన్న జిల్లా కలెక్టర్పైనే హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట రెండు నగరాలు కూడా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకుని ఎన్నో ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి 1,00,000 ఉద్యోగాలు దాకా అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారని అన్నారు. మరి మన మహబూబ్ నగర్ జిల్లా ఏమీ పాపం చేసిందని ఆయన విరుచుకుపడ్డారు. అమాయకులైన కొందరు గిరిజనులను ముందు ఉంచుకుని తన రాజకీయ గూండాలను ముందు పెట్టుకుని జిల్లా కలెక్టర్ పైన దాడి చేయడం హేయమైన చర్య అని, దానిని పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు పేరున సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు సిరిసిల్లకు ఇచ్చుకున్నారని అన్నారు. పరిశ్రమలు తీసుకుని వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతాలు, అక్కడి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంచి ఆలోచన చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే కేటీఆర్ నీచ రాజకీయాలకు బీజం వేస్తున్నారని అన్నారు. వెనుకబడిన కొడంగల్ 75 సంవత్సరాలలో లేని అభివృద్ధి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాలతో పాటు మహబూబ్ నగర్లో ఇంజనీరింగ్, లా కళాశాల ఏర్పాటు, ఐటీఐ కళాశాలను అప్ గ్రేడ్ చేసుకుని ఎటిసి సెంటర్ చేసుకున్నామని అన్నారు. దేవరకద్రలో డిగ్రీ కళాశాల, జడ్చర్లలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తా ఉంటే సహకరించాల్సింది పోయి రాక్షసులుగా పాలమూరు ప్రజల మీద పడ్డారని తెలిపారు. గతంలో పోలేపల్లి సెజ్ ఏర్పాటు చేసిన సందర్భంగా మేము ఆనాడు రాజకీయాలు ప్రక్కనపెట్టి బాధ్యతా రహితంగా కొట్లాడలేదని అన్నారు. కలిసిమెలిసి జడ్చర్ల సెజ్లో ప్రజల కోసం పనిచేశామని, ఇప్పుడు సుమారు 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన చెప్పారు. మీరంటే చేసిన మేలును మరిచిపోతారని, మేము అలా కాదని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల రుణం, ఈ మట్టి రుణం తీర్చుకొంటామని చెప్పారు. రానున్న 5 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేము వారికి నష్టపరిహారాన్ని ఇచ్చామని చెప్పారు. మీకు విధ్వంసం చేయడం మాత్రమే తెలుసు, ఎవరైనా సంతోషంగా ఉంటే మీరు కళ్లలో నిప్పులు పోసుకుంటారని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు చెమటను నమ్ముకుని బ్రతుకుతున్నామని, అలాంటి వారి కడుపు కొట్టడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, సిజె బెనహర్, ఏర్పుల నాగరాజు, జేసీఆర్, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రజలు కొందరు ఒకరిద్దరు కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు పన్నినవో, మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద. కేవలం
ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం సిరిసిల్ల ప్రజానికానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిండు. 500 కోట్ల రూపాయలు ఏటా 10 సంవత్సరాలు ఆ సిరిసిల్లకి ఇచ్చిండు. ఇచ్చుకో సిరిసిల్లకు మేమేం కాదనిలే ఆ రోజు. కానీ ఈరోజు ఇంకా ఏమిటికేం కాలేదు. అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలను పిలుచుకొని పరిశ్రమలు పెడితే కొద్దో గొప్ప అక్కడ ఉద్యోగాలు వస్తాయి, భూముల రేట్లు పెరుగుతాయి, మౌలిక సదుపాయాలు వస్తాయి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినామో లేదో గగ్గోలు పెడతా ఉన్నాడు కేటీఆర్. ఎందుకయ్యా మా మహబూబ్ నగర్ మీద ఇంత కసి నీకు? మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా, కరీంనగర్ తరిమేస్తే ఎంపీగా ఇక్కడ చేసుకున్నాం. ఆ రోజు నేను ఎంపీగా గెలిపించకుండా ఉంటే నేనే అధ్యక్షుని, జిల్లా అధ్యక్షుని, మేమే కనుక నిలబడి మీ నాయనని గెలిపించకుంటే ఈరోజు మీరు అడుక్కొని తింటుండే. రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్. అయినా సరే కక్ష పెట్టినావు, నువ్వు కక్ష కట్టినావు మహబూబ్ నగర్ మీద. ఎందుకు? 12 సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి చేసినందుక.